హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చిటికెలో ప్రిపేర్ చేసుకోబోయే వెజ్ శాండ్విచ్ చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 నిమిషాల్లో ఈజీగా చేసేయొచ్చు. ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా కావాలన్నప్పుడు బయట ఐటమ్స్ని అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. నేను దీనికోసం బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. అలాగే దీంట్లోకి యాడ్ చేయడానికి చిన్నగా తరిగిన టమాటో ముక్కలు, తురిమిన క్యారెట్, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ చాలా చిన్నగా తరుక్కుంటే మనకి తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ ముందుగానే తరిగి పెట్టుకుంటే చేసుకోవడం ఒక 10 నిమిషాల పనండి. చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి మనం తరిగి పెట్టుకున్న అన్ని పదార్థాలను యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి క్యారెట్, ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లోకి టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల టొమాటో కెచప్ యాడ్ చేసుకుందామండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి ఒక 3 స్పూన్ల మయోనైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగా స్పూన్తో ఇలా బాగా కలుపుకోవాలండి. మనం వేసుకున్న కెచప్ అండ్ మయోనైస్ 2 బాగా మిక్స్ అయిపోవాలి ఈ వెజ్జీస్ తోటి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ పైన ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలండి. దానిపైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలంటే అన్నీ ఒకేసారి చేసుకోవచ్చండి. ఇలా ఒకవైపు మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకో స్లైస్తో క్లోజ్ చేసుకోవాలండి. ఇలాగే అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, నేను అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఒక సైడ్ బాగా కాల్చుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఒక సైడ్ బాగా కాలిపోయిన తర్వాత నెక్స్ట్ వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. 10 నిమిషాల్లో ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని టేస్టీ వైబ్ నుంచి మీ ముందుకు రావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.